జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మగారికి, మరియు మన పిఎస్ఎస్ఎం పిరమిడ్ మాస్టర్లందరికీ పేరు పేరున ఆత్మాభివందనాలు. నా పేరు నవీన్. మాది రంగారెడ్డి జిల్లా మారుమూల లచ్చంపేట గ్రామం. 2004లో పత్రిజీ గారు మా ఊరు వచ్చారు. నేను అప్పుడు 7th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు ధ్యానం నేర్చుకోవడం జరిగింది. ఆ నేర్చుకున్న ధ్యానం అనేది నాకు జీవితంలో ఎంతో ఉపయోగపడింది. ఎప్పుడైతే షాద్నగర్లో మేము స్టడీస్ అయిపోయినాక షాద్నగర్ వచ్చామో, షాద్నగర్లో పత్రిజీ సార్ తోటి 2015లో ఒక పెద్ద ప్రోగ్రాం చేశాము, ఒక్క పైసా లేకుండా. అది చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆ ప్రోగ్రాంలో ధ్యాన అనుభవాలను చూసి ఒక షాద్నగర్లో 100 మెంబర్స్ అయ్యారు. షాద్నగర్లో అభిషేక్ హాస్పిటల్ అని ఒక మేడం వాళ్ళు మంచి సెంటర్ ఇచ్చారు. ఒక 2 పిరమిడ్లు అయినాయి. షాద్నగర్ నియోజకవర్గం మొత్తం 2 సార్లు ప్రతి గ్రామానికి ధ్యాన ప్రచారం చేశాం. అదేవిధంగా పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం ఫిబ్రవరి మార్చిలో నేను పరిగి నియోజకవర్గంలో చదువుకున్నాను ఇంటర్. పరిగి నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని ధ్యాన ప్రచారం చేశాం. సుమారుగా 140 గ్రామాలు ఉంటాయి. అదేవిధంగా వికారాబాద్ డిస్టిక్లో మేము ఒక 2 పౌర్ణములకు ధ్యానం క్లాస్కి పోయాము. అయినపూర్ విలేజ్ అని 2015లో. వాళ్ళు ఒక పిరమిడ్నే కట్టుకొని ఒక ఆశ్రమంగా చేశారు దాన్ని. అక్కడ వికారాబాద్ డిస్టిక్లో కూడా ఒక 50 గ్రామాలు, 2-3 మండలాలు కవర్ చేశాం ఈసారి. అక్కడ ఒక ధ్యాన ఆశ్రమం వస్తుంది, పిరమిడ్ కూడా అయింది, వాష్రూమ్స్ కూడా అయినాయి. అదేవిధంగా మన షాద్నగర్కు దగ్గరలో వేములనర్వలో గాయత్రి మాత పిరమిడ్ ధ్యాన ఆశ్రమం అనే ఒక 1/2 ఎకరాలో వస్తుంది. అక్కడ 50% పనులు కంప్లీట్ అయ్యాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. షాద్నగర్ టౌన్లో అద్భుతంగా ధ్యాన ప్రచారం జరుగుతుంది. మన షాద్నగర్లో ఒక 3 పిరమిడ్లు ఉన్నాయి. ఒక మెయిన్ సెంటర్ ఉంది అభిషేక్ హాస్పిటల్లో. డైలీ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 వరకు ఒక అభిషేక్ హాస్పిటల్ మేడం వాళ్ళు ఒక ఎంప్లాయీని పెట్టి స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఫౌండేషన్ గోపాలకృష్ణ సార్ ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతుంది సెంటరు. అక్కడ ఒక 100 మందికి సెంటర్ ఉంది. అదేవిధంగా మా కృష్ణ సార్ 2016లో పిరమిడ్ కట్టించి అదొక సెంటర్ ఉంది. ఈ విధంగా మా షాద్నగర్లో ఇంకొక పిరమిడ్ కూడా ఉంది. మొత్తం 3 పిరమిడ్లు ఉన్నది, ఒక సెంటర్ ఉంది సార్ మా షాద్నగర్ టౌన్లో. మరి షాద్నగర్కి 10 కిలోమీటర్ల దూరంలో ఒక ధ్యాన ఆశ్రమం వస్తుంది. అక్కడ 27/27 పిరమిడ్ వస్తుంది. ప్లస్ ఒక 200 మంది పట్టే హాల్ వస్తుంది. ఒక రెసిడెన్షియల్ క్లాస్ చేసుకోవడానికి, అక్కడ ఉండి ధ్యానం చేసుకోవడానికి ఏర్పాట్లు అవుతున్నాయి సార్. ఒక ధ్యాని కరోనా టైంలో ఒక వేములనర్వ వాసి చావుకు దగ్గరగా వెళ్ళి ధ్యానం తెలుసుకొని, సార్ అన్నట్టుగా ఇంతకుముందు మనం ధ్యానం చెప్తాం కానీ అవసరమైనప్పుడు వాళ్ళు ధ్యానం చేసుకొని, అరే ధ్యానంలో ఇంత ఉందా అని హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి ధ్యానం చేస్తే ఆయనకు ఒక మన చేన్ దగ్గర ఇది అందరికీ అందాలనే ఉద్దేశంతో ఒక మెసేజ్ వచ్చింది. పత్రిజీ దగ్గరికి వచ్చి అప్పుడే సార్ నేను ఎక్కడ పిరమిడ్ కట్టాలంటే, సరే వేస్ట్ పొలంలో కట్ట అని చెప్పి ఒక 1/2 ఎకరా పొలంలో పత్రిజీ గారు ఉన్నప్పుడే అది ఇనాగరేషన్ చేయడం జరిగింది. సార్ వాళ్ళు కూడా వచ్చారు. అక్కడ బోర్ వేయడం జరిగింది. చిన్న పిరమిడ్ 10/10 పిరమిడ్ వచ్చింది. 27/27 పిరమిడ్ రావాల్సి ఉంది. అకామిడేషన్స్ కూడా అయినాయి సార్. థ్యాంక్ యూ సార్.